అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప క్రీడా మైదానంలో అమరావతి ఛాంపియన్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను అధికారులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆమెలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, బాస్కెట్బాల్ ఆటలు ఆడి వారిలో మరింత జోష్ నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని, అలాగే చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థులు మొగ్గు చూపేలా వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అట్లా పోయి అట్లా చూసుకొని వస్తాము. నిలబడుకొని చెప్పండి, నేను చెప్పండి సార్. ఏ స్కూల్ కూడా చెప్పండి, పేరు స్కూల్ పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి స్పోర్ట్స్ రాష్ట్రమంతా కూడా ఈరోజు స్పోర్ట్స్ ప్రారంభమైంది. అందులో భాగంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా కరణం చిక్కప్ప స్కూల్లో స్పోర్ట్స్ ప్రారంభించడం జరిగింది. పిల్లల్ని ఏ రకంగా ప్రోత్సహించాలన్నది మా మంత్రివర్యులైన నారా లోకేష్ బాబు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనే గొప్ప సంకల్పంతోనే ఈ స్పోర్ట్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు చాలా సంతోషంగా ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే